చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖ నటీనటులను ఇండస్ట్రీ కోల్పోవడం జరిగింది. 10 రోజులకు ఒకరు చొప్పున ఏదో ఒక కారణంతో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు మరణిస్తున్న సంఘటనలు మనం తరచూ చూస్తున్నాం. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కాదు, తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. తమిళ చిత్ర పరిశ్రమలో యువ దర్శకుడు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో యంగ్ డైరెక్టర్ మరణించడం జరిగింది. ఆయన ఎవరో కాదు, యువ దర్శకుడు సురేష్ సంగయ్య. తమిళనాడు చిత్ర పరిశ్రమలో దర్శకుడు సురేష్ సంగయ్యకు మంచి పేరు ఉంది. సక్సెస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు సురేష్ సంగయ్య శుక్రవారం రాత్రి మరణించారు. కొద్ది రోజులుగా ఆయన లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి నయం చేసుకునేందుకు చాలా ఆసుపత్రులకు తిరిగారు, కానీ ఎక్కడా దీనికి సొల్యూషన్ లేదు. మెడిసిన్ వాడుతూ తన జీవితాన్ని ఇప్పటివరకు గడిపారు, కానీ చివరికి ఆయన మరణించారు. ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం రాత్రి 11:30 గంటలకు మరణించారు. ఆయన శరీరంలో ఉన్న లివర్ పూర్తిగా చెడిపోయింది. దీంతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు, వైద్యులు తెలిపారు. ఆయన మరణించడంతో కుటుంబంతో పాటు ఇండస్ట్రీ మొత్తం విషాదంలో అలుముకుంది. సురేష్ 2017 సంవత్సరంలో ఓర్ కిడియన్ కర్మన్ అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి వచ్చారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. దర్శకుడు సురేష్ సంగయ్య మరణం పట్ల చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖ నటీనటులను ఇండస్ట్రీ కోల్పోవడం జరిగింది. 10 రోజులకు ఒకరు చొప్పున ఏదో ఒక కారణంతో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు మరణిస్తున్న సంఘటనలు మనం తరచూ చూస్తున్నాం. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కాదు, తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. తమిళ చిత్ర పరిశ్రమలో యువ దర్శకుడు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో యంగ్ డైరెక్టర్ మరణించడం జరిగింది. ఆయన ఎవరో కాదు, యువ దర్శకుడు సురేష్ సంగయ్య. తమిళనాడు చిత్ర పరిశ్రమలో దర్శకుడు సురేష్ సంగయ్యకు మంచి పేరు ఉంది. సక్సెస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు సురేష్ సంగయ్య శుక్రవారం రాత్రి మరణించారు. కొద్ది రోజులుగా ఆయన లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి నయం చేసుకునేందుకు చాలా ఆసుపత్రులకు తిరిగారు, కానీ ఎక్కడా దీనికి సొల్యూషన్ లేదు. మెడిసిన్ వాడుతూ తన జీవితాన్ని ఇప్పటివరకు గడిపారు, కానీ చివరికి ఆయన మరణించారు. ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం రాత్రి 11:30 గంటలకు మరణించారు. ఆయన శరీరంలో ఉన్న లివర్ పూర్తిగా చెడిపోయింది. దీంతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు, వైద్యులు తెలిపారు. ఆయన మరణించడంతో కుటుంబంతో పాటు ఇండస్ట్రీ మొత్తం విషాదంలో అలుముకుంది. సురేష్ 2017 సంవత్సరంలో ఓర్ కిడియన్ కర్మన్ అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి వచ్చారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. దర్శకుడు సురేష్ సంగయ్య మరణం పట్ల తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు సంతాపం తెలియజేస్తున్నారు.